కంచిని చూడకున్నా కొడకంచిని చూసినా చాలు అన్న సామెత ప్రచారంలో ఉన్న ఆలయం అండి ఇది. దీనిలో బంగారు మరియు వెండి బల్లుల స్పర్శ దర్శనం ఉంటుంది. ఈ విధమైన దర్శనం మనం కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో దర్శించుకోవచ్చు. వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించలేని వారు కొడకంచిని కూడా దర్శించి అలాంటి అనుభూతిని పొందవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని దర్శించుకోబోతున్నాము. వీడియో చూసేవారందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేయండి. అలాగే తమిళనాడులోని కంచిని లేదా ఈ తెలంగాణలోని కొడకంచిని దర్శించిన వారైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆలయం మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో భూదేవి శ్రీదేవి సమేత ఆదినారాయణ స్వామి ఆలయం అండి. అతి పురాతన దేవస్థానంగా వినతికెక్కింది. దాదాపు 800 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మితమైనట్లు ఇక్కడ శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. 4 అంతస్తులతో కూడిన రాజగోపురం భక్తులకు అంత దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. గత వైభవానికి ప్రాభవానికి సాక్షిభూతంగా మనకి గోపురం కనిపిస్తూ ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఆదినారాయణ స్వామి ఆలయ ప్రాంగణం విరాజిల్లుతూ ఉంటుంది. మనసుని సేద తీరుస్తూ అవ్యక్తమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగించే ఈ పరిసర ప్రాంతం అనిర్వచనీయమైన భావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. కంచిలో ఉన్న స్వామికి ఎలాంటి పూజాధికాలు నిర్వహిస్తారో అలాంటి పంథాలోనే నిర్వహిస్తూ ఉంటారు. కొడకంచిలోని ఆదినారాయణ స్వామి ఆలయం 8 శతాబ్దాల క్రితం రూపుదిద్దుకుంది. రామోజీరావు అనే భక్తుడికి స్వామి తన ఉనికిని తెలియజేశాడండి. స్వామి ఆ భక్తుడికి కలలో కనిపించి తన మూర్తి ఒక పుట్టలో ఉన్న విషయాన్ని తెలియజేశాడు. స్వామి ఆదేశాల మేరకు అందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి అల్లాని రామోజీరావు గారు స్వామివారిని తలుచుకొని నిద్రించారు. కలలోకి వచ్చి తెల్లవారేలోపు మీ ఇంటి ముందు గరుడు పక్షి ఉంటుందని, ఆ గరుడు పక్షి నేను ఉన్న స్థానానికి తీసుకువెళుతుందని స్వామివారు సెలవిచ్చారు. మరుసటి రోజు ఆ గరుడు పక్షి వెంటనే అల్లాని వారసులందరూ వెళ్ళారు. అడవిలో ఒక పుట్టలో స్వామివారి విగ్రహం కనిపించింది. అప్పుడు అల్లాని వారు వంశానికి సంబంధించిన అన్నదమ్ములు మాకు కావాలని గొడవ పడ్డారు. అప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చి ఎద్దుల బండిని కట్టి అవి ఎక్కడికి పోతే అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో అందరూ నిద్రించారు. మరుసటి రోజు నిద్రలేచి చూసిన తర్వాత కొడకంచి ఊరి చివర అడవిలో ఉన్న ఒక పెద్ద కొండపై స్వామివారు స్వయంభూగా వెలిశారు. అప్పుడు అల్లాని రామోజీరావు గారు స్వామివారికి అక్కడే ఆలయాన్ని నిర్మింపజేశారు. ఒకప్పుడు ఈ ఆలయం కళా సౌభాగ్యమానంగా అపురూప శిల్పకళా సమన్వయంగా వెలుగుంది అనటానికి ఇక్కడ ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. 4 అంతస్తుల రాజగోపురంపై దేవతామూర్తులు మలచబడి ఉంటాయి. ఈ రాజగోపురం నుంచి ప్రవేశించినప్పుడు మనకు జీర్ణోద్ధారణ చేసిన ఆదినారాయణ స్వామి గర్భగుడి దర్శనం కలిగిస్తుంది. ఈ ఆలయానికి ప్రక్కనే ఒక పెద్ద చెరువు కూడా ఉందండి. దానిలో భక్తులు స్నానం ఆచరిస్తూ ఉంటారు. సువిశాలమైన ముఖమండపం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. గర్భాలయమే కాకుండా గర్భాలయం ముందర ఉన్న స్తంభాలు కూడా పంచలోహాలతో సమన్వితమై ఉంటాయి. కొడకంచి ఆదినారాయణ స్వామి గర్భాలయంలో అనంతమైన తేజస్సుతో శ్రీదేవి భూదేవి సహితంగా ఏకశిలామూర్తిగా చతుర్బాహులతో సకలాలంకరణ శోభితంగా చిదానంద స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. స్వామిని దర్శించుకున్న భక్తులు ఖచ్చితంగా తన్మయానందాన్ని పొందుతారు. స్వామివారి గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు మనకు కనిపిస్తారు. గర్భాలయంలో అనంత కళ్యాణ గుణధాముడు, ఆశ్రిత వరదుడైన ఆదినారాయణ స్వామి ఇరువురి దేవేరులతో దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారు దేవేరుల యొక్క ముఖాలు తప్పక మిగిలినదంతా కవచ సమన్వితంగా గోచరిస్తూ ఉంటుంది. స్వామివారు చతుర్భుజుడుగా గోచరిస్తూ ఉంటారు. కుడి చేయి అభయముద్రతో
గదాయుధాన్ని ధరించి ఉంటారు. పై కుడి చేతిలో సుదర్శన చక్రాన్ని, ఎడమవైపున శంకువును ధరించి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారు అమ్మవారు సింహవాహనారూఢుడై ఉన్నట్లుగా ముందు భాగాన సింహభాగం దర్శనం ఇస్తూ ఉంటుంది. కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయంలో పలు ఉపాలయాలు కూడా ఉన్నాయండి. ఈ ఆలయంలో ఉన్న వివిధ దేవతలను పూజిస్తూ భక్తులు తరిస్తూ ఉంటారు. ఆదినారాయణమూర్తి ఆలయానికి ప్రక్కనే లక్ష్మీదేవి సన్నిధి కూడా ఉంటుంది. సర్వాలంకరణ భూషితి అయి అలరారుతూ ఉంటుంది. ఈ మూర్తికి ప్రక్కనే ఉత్సవమూర్తి కూడా ఉంటుంది. కంచిలో ఉన్నట్లుగానే కొడకంచిలో కూడా బంగారు బల్లి, వెండి బల్లిని భక్తులు స్పృశించి తమ యొక్క దోషాలని నివృత్తి చేసుకుంటూ ఉంటారు. ఈ బల్లుల్ని స్పృశించడం వల్ల సర్వదోషాలు హరిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం. కొడకంచి ఆలయ ప్రాంగణంలో మేడి వృక్షం కింద వెలిసి ఉన్న శివాలయం దర్శనమిస్తూ ఉంటుంది. ఈ భారీ శివలింగానికి భక్తులే స్వయంగా పూజాధికాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ శివలింగం ఒక ప్రత్యేకత కూడా ఉందండి. ఈ శివలింగం పుత్ర లింగంతో కూడి ఉంటుంది. ఈ శివలింగానికి ఎదురుగా ఒక పెద్ద నందీశ్వరుడు కూడా ఉంటారు. ఆలయం పక్కనే రుద్రాక్ష సంభూతుడైన ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఏకశిలతో మలిచిన ఈ స్వామికి సింధూరం అలది ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలోని ఋత్విక్కులు, ఋషులు యజ్ఞకార్యాలు నిర్వహించారని తెలపడానికి ఒక హోమగుండం, 6 స్తంభాలతో కూడిన యాగశాల కూడా స్వామి గర్భాలయానికి ఎడమవైపుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే ఆలయ ప్రాంగణంలో స్వామివారి పుష్కరమైన కోనేరును కూడా మనం చూడవచ్చు. ఈ కోనేరుకి ప్రాకార మండపం ఉండటం కూడా ఇక్కడ విశేషం. వేసవి కాలంలో కూడా స్వామివారి కోనేరులో నీరు ఉంటుంది. ఆలయం ప్రక్కన పెద్ద చెరువు ఉంది కనుక దాని వలన భూగర్భ జలాల ద్వారా కోనేరులోకి నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. ఈ కోనేరులో నీరు ఎప్పుడూ ఉండటం వలన చేపలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కోనేటి నుంచి బయటికి రాగానే స్వామివారి ఆలయ ప్రాంగణం అంతా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి దేవస్థానం కింద నుంచి చూసినప్పుడు పైన ఒక రాతి కొండ మీద ఉంటుంది. స్వామివారి ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ముందు వైపు మనకు పెద్ద మేడి వృక్షం కింద హనుమంతుల వారి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. హనుమంతుల వారి ఆలయంలో నాగదేవత కూడా దర్శనమిస్తూ ఉంటుంది. ఈ హనుమంతుని వారి సన్నిధిలోనే బ్రహ్మసూత్ర శివలింగం మరియు నందీశ్వరుడు కొలువై ఉంటారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మసూత్ర లింగాన్ని కూడా దర్శించి అభిషేకం చేసి తరిస్తూ ఉంటారు. ఈ ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలయం ముందుగా మనకు పెద్ద చెరువు కనిపిస్తూ ఉంటుంది. నాగశుద్ధ విధియ నుంచి ఏకాదశి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ కూడా ఈ ఆలయంలో వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ పురాతన ఆలయ దర్శనం వలన భక్తులు రమణీయమైన అనుభూతిని పొందుతూ ఉంటారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న మెదక్ జిల్లా కొడకంచికి కిస్మత్పుర, పటికన్పూర్, పటాన్ చెరువుల మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం యొక్క లొకేషన్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంత వాసులకు ఈ ఆలయం దర్శించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వీలైన వారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. కంచిని దర్శించలేని వారు
ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత ఆ అనుభూతిని బంగారు బల్లి, వెండి బల్లి స్పర్శ దర్శనంతో పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.